హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రామ్ సీత ఇద్దరు కూడా గుడికి వెళ్ళగానే పంతులు గారు చెప్పండమ్మా, అర్చన అభిషేకమా అని అడుగుతుండగా మేమిద్దరం జన్మ జన్మకి విడిపోకుండా మా పేర్ల మీద గట్టిగా అర్చన చేయండి పంతులు గారు అని సీత అడుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఉండటానికి రకరకాల పూజలు ఉన్నాయి, అందులో నాకు తెలిసింది ఒకటి చెప్తాను అని చెప్పేసి 2 ప్రమిదలు తీసుకొచ్చి ఆ మట్టి ప్రమిదలను రామ్ సీత చేతికిస్తూ, ఈ ప్రమిదల నిండుగా నూనె పోసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి తులసి కోట ముందు పెట్టండి. ఈ దీపాలు తెల్లవార్లు వెలుగుతూనే ఉండాలి. దీపాలు కొండకితే ఇద్దరు విడిపోయి దూరమయ్యే పరిస్థితి వస్తుందమ్మా అని పంతుగారు చెప్పడంతో ఇక రామ్ సీత షాక్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత ఇంటికి వెళ్లి ఆ ప్రమిదల్లో నిండుగా నూనె పోసి రామ్ సీత ఇద్దరు కూడా తులసి కోట ముందు పెట్టి దీపాలు వెలిగించి ఇద్దరు దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో అక్కడికి సుమతి వచ్చి చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామ్ సీత తులసి కోటకి దండం పెట్టుకుని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయి వాళ్ళ గదిలో నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి గాలి బాగా వస్తూ ఉంటుంది. తులసి కోట ముందు పెట్టిన దీపాలు గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి. మరి దీపాలు తెల్లవార్లు వెలుగుతాయా, లేకపోతే మహాలక్ష్మి వాళ్ళు కావాలనే ఏదైనా చేస్తారా, దానికి ఫలితంగా రామ్ సీత విడిపోబోతున్నారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.